బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ను నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయం తెలంగాణ భవన్ లో బాల్కా సుమన్ ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు గో బ్యాక్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆ తర్వాత పోలీసులతో బీఆర్ఎస్ న్యాయవాదులు మాట్లాడారు. నాంపల్లి పిఎస్ లో బాల్కా సుమన్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైందని, ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని అబిట్స్ ఏసీపీ తెలిపారు. పోలీసులు భారీగా మోహరించడంతో కొంతసేపటి తర్వాత బాల్కా సుమన్ తెలంగాణ భవన్ నుంచి బయటకొచ్చి మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయనను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. Okay, move. Thank you, please, thank you. Please, thank you. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఏ సెక్షన్స్ కింద కేసు ఫైల్ అయింది? అంటే నాన్ బెయిలబుల్ కేసు అంటూ చెబుతున్నారు కదా పోలీసులు, ఏ సెక్షన్స్ ని యాడ్ చేశారు? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా తర్వాత ఎట్టకేలకు బాల్కా సుమన్ను కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేసి నాంపల్లి పిఎస్కి తరలించారు నాంపల్లి పోలీసులు. ప్రస్తుతం చూసుకోవచ్చు లోపల ఆయన విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా గడిచిన కొద్ది రోజుల క్రితం తెలంగాణ భవన్ వేదికగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి కూడా సింగరేణి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా బాల్కా సుమన్ మీద పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి కూడా బిఎన్ఎస్ డిజిటల్ పర్పస్ డేటా ప్రొటెక్షన్ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. గౌరవాన్ని దెబ్బతీయడానికి అవమానకరమైన లేదా అసభ్యకరమైన కంటెంట్ మాట్లాడేందుకు గాను ఈ విధంగా బిఎన్ఎస్ 351(3) క్రిమినల్ ఇంటిమేషన్, భయపెట్టడం, బెదిరించడం వంటి పరువు నష్టం కావచ్చు, ప్రాణహానికి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా కేసు నమోదు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా మరొక సెక్షన్ బిఎన్ఎస్ 353(b) తప్పుడు ప్రచారం, రూమర్స్ సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా చాలా కీలక చట్టాలను కేసుల సెక్షన్లు కూడా బాల్కా సుమన్ మీద పెట్టినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్ది రోజుల క్రితం ఆయన తెలంగాణ భవన్లో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మిలిటెంట్ పోరాటానికి సిద్ధం కావాలంటూ కూడా ఆయన పిలుపునియడం, వీలైతే జీఎం ఆఫీస్ను తగలబెట్టేందుకు కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలి, వీటితో పాటు రైలు పట్టాలను కూడా తొలగించేందుకు సిద్ధంగా ఉండాలి, మిలిటెంట్ పోరాటం చేయాలంటూ కూడా ఆయన చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇటు సింగరేణికి సంబంధించిన సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదని చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే సింగరేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతన్ని నాంపల్లికి పిఎస్లో నమోదైన కేసు ఆధారంగాను కూడా కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్ నుంచి నాంపల్లి పిఎస్కు తరలించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉదయం అంతా కూడా హైడ్రామా చోటు చేసుకుంది. సుమారు ఉదయం 10 గంటల ప్రాంతంలో కూడా అతడు తెలంగాణ భవన్లో ఉన్న విషయం తెలుసుకున్న నాంపల్లి పోలీసులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. కొద్ది రోజుల క్రితం కూడా అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు అక్కడ వెళ్ళాక అక్కడ ఆయన లేకపోవడంతో వెనుదిరిగి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు పక్కా సమాచారం అందుకున్న నాంపల్లి పోలీసులు అటు ఏసీబీ నేరుగా అక్కడికి వెళ్ళి అందరూ తెలంగాణ భవన్లో ఉన్న సమాచారం తెలుసుకొని అందుకు సంబంధించిన మీ మీద పెట్టిన సెక్షన్లకు సంబంధించి కూడా నోటీసులు ఇవ్వని అవసరం లేదు, నాన్ బెయిలబుల్ సంబంధించిన సెక్షన్లు ఉన్నాయి కాబట్టి మీరు వెంటనే మా వద్దకు రావాలి, మా హ్యాండ్ ఓవర్ కావాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీని నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకునే లోపల కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో సుమారుగా ఒక 2 గంటల పాటు హైడ్రామా చోటు చేసుకున్నట్టుగా చెప్పాల్సి ఉంది. ఆ తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది న్యాయ నిపుణులు కూడా స్థానిక నాంపల్లి పోలీసులతో మాట్లాడడం, ఆ తర్వాత అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన తర్వాత కూడా నేరుగా ఆయన కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ఒకవైపు తన మీద పెట్టిన సెక్షన్లన్నీ కూడా నిరాధారమైన కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు మాత్రం అతని మీద పెట్టిన ఆ సెక్షన్ సంబంధించి కూడా అన్ని సెక్షన్స్ సంబంధించి కూడా నాన్ బెయిలబుల్ వారెంట్కి సంబంధించిన సెక్షన్స్గా చెప్పిన నేపథ్యంలో ఆయన న్యాయాన్ని గౌరవిస్తాను, న్యాయం మీద నమ్మకం ఉందండి ప్రయత్నం చెప్తూ కూడా మీడియాతో మాట్లాడుతూ ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే నాంపల్లి పిఎస్లో ఆయనను పోలీసులు విచారిస్తున్నారు. ఏ సందర్భంలో ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిన అంశానికి సంబంధించి కావచ్చు, అతడి ఫుటేజ్ సంబంధించి కూడా ఆ వీడియో ఎవిడెన్స్ సంబంధించిన బయటను కూడా అక్కడ ఉంచి ఆయన ముందు విచారణ సాగిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే విచారణ సాగుతుంది. అంటే సాయంత్రం లోపల ఆయన్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేస్తారా లేకపోతే విచారణ ఈ రోజంతా సాగుతుందా కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా ఈయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా కేవలం
సింగరేణి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదే కాదు, అబిడ్స్లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా అక్కడ ఒక ఎఫ్ఐఆర్ నమోదు నేపథ్యంలో ఇవన్నిటిని జోడించి ముఖ్యంగా సింగరేణి భవన్ తగలబెట్టే అంశానికి సంబంధించి కూడా వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదైనట్టుగా చెప్పాల్సి ప్రస్తుతానికైతే నాంపల్లి పిఎస్లో బాల్కా సుమన్ను విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా మరికొద్ది సేపట్లో వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజంతా విచారణ సాగుతుందా లేకపోతే మధ్యాహ్నం తర్వాత? కిరణ్, ఈ అరెస్టుకు సంబంధించి బాల్కా సుమన్ రియాక్షన్ ఏంటి? అంటే ఆల్రెడీ ఇది నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి అంటే ఈ సెక్షన్ల తీవ్రత ఎక్కువగా ఉంటుందా? అంటే నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నారు బాల్కా సుమన్ తరఫున? న్యాయవాదులు ఎవరైనా మాట్లాడడం జరిగిందా? ప్రజెంట్ ఏంటి సిచ్యువేషన్ అక్కడ? ప్రస్తుతానికి అయితే ఆయన అరెస్టుకు ముందు తెలంగాణ భవన్ వద్ద నేరుగా ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇటు పోలీసులు చెప్తున్న సెక్షన్లు చూసుకుంటే కూడా నాన్ బెయిలబుల్ వారెంట్కి సంబంధించిన సెక్షన్స్ అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ బాల్కా సుమన్ మాట్లాడుతూ తన మీద పెట్టిన సెక్షన్స్ అన్ని కూడా తనకు వర్తించవంటూ కూడా ఆయన క్లియర్గా మీడియా ముందు చెప్పిన పరిస్థితి. కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ కూడా నాంపల్లి పోలీసులు ఏ సెక్షన్స్ పెట్టారనేది ఇప్పుడు చూసుకోవచ్చు. 5-6 సెక్షన్స్ సంబంధించి కూడా ముఖ్యంగా క్రిమినల్ ఇంటిమేషన్తో పాటు తప్పుడు ప్రచారంతో పాటు దీంతో పాటు కామన్గా రూమర్స్ క్రియేట్ చేయడం, అంటే కొంత ధైర్యాన్ని అంటే ఐదార్యపరచడం, ఇతర వ్యక్తులను కూడా భయపెట్టి బెదిరించే అంశాలకు సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యల అంశాలకు సంబంధించి కూడా వాళ్ళు సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు. కాబట్టి ప్రస్తుతానికైతే పోలీసు చెప్తున్న వర్షం ప్రకారం కూడా మేము నమోదు చేసిన ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాము పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేశామంటూ కూడా నాంపల్లి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ మాత్రం ఇవి కేవలం ఆయనకు వర్తించవు, కావాలని కక్షపూరితంగా ఇరికిచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ సెక్షన్స్ పెట్టారంటూ కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఆయన విచారణ కొనసాగుతుంది. ఎంతసేపు విచారణ సాగిస్తారో ఆ తర్వాత నేరుగా కోర్టుకు తరలించి రిమాండ్ చేస్తారా ఏంటా, లేకపోతే ఇక్కడ దీనికి సంబంధించి ఏమన్నా ముందస్తు బెయిల్ పిటిషన్కి ఏమన్నా బీఆర్ఎస్ లీగల్ సెల్ వెళ్ళే అవకాశం ఉంటుందో లేదో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే లోపల విచారణ సాగుతుంది. సుమారుగా ఒక 20 నిమిషాల క్రితం నుంచి కూడా నాంపల్లి పిఎస్లో బాల్కా సుమన్ విచారిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాలి. ఓకే, అంటే బీఆర్ఎస్ భవన్ దగ్గర అరెస్టుకు ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మనం చూసాం. ఇప్పుడు ప్రజెంట్ నాంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడం జరిగిందా, లేదంటే అక్కడ సిచ్యువేషన్ నార్మల్ గానే ఉందా ప్రెసెంట్? ఉదయం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద కూడా కొంత హైడ్రామా చోటు చేసుకుంది. నాంపల్లి పోలీసులు భవన్కి వస్తున్న సమాచారం తెలుసుకొని కూడా పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే చాలా నాటకీయ పరిణామాల వేళ కూడా పోలీసులు భారీ బందోబస్తు నేపథ్యంలో నాంపల్లి పిఎస్ కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం కొంతమంది కార్యకర్తలు మాత్రమే కనిపిస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల తెలంగాణ భవన్లో అరెస్టుకు సందర్భంలో ఉన్న పరిణామాలు చూసుకుంటే కూడా కొంత తక్కువగా ఉంది. కేవలం మీడియా పోలీసుల హడావుడి మాత్రమే నాంపల్లి పిఎస్ వద్ద కనిపిస్తుంది. కాబట్టి అంటే మరికొద్ది సేపట్లో ఆ కార్యకర్తలు ఇటువైపు వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే లీగల్గా అందుకు సంబంధించి ఏ విధంగా ఏం చేయాలి ఏంటన్న కూడా వాళ్ళు కసరత్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో నాంపల్లి పిఎస్లో బాల్కా సుమన్ను అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం అతడికి సంబంధించిన అంటే ఏ సందర్భంలో వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ఏంటి అనే సమాచారం తెలుసుకున్న తర్వాత అందుకు సంబంధించి ఇప్పటికే సింగరేణి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. కాబట్టి ఎంతసేపు విచారణ సాగుతుంది, ఆ తర్వాత నేరుగా కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేస్తారా లేకపోతే ఈ రోజంతా విచారణ సాగుతున్నది కొంత సమాచారం అయితే మనకి రావాల్సి ఉంది. అంటే బీఆర్ఎస్ లీగల్ టీమ్ నాంపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఎందుకంటే నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి మళ్ళీ పిటిషన్ ఏమన్నా కోర్టులో వేసే ఛాన్సెస్ ఉన్నాయా? వాళ్ళు ఏదైనా మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా ఈ కేసుకు సంబంధించి? సుమన్ తరపున సుమా కొద్దిసేపటి క్రితమే బాల్కా సుమన్ను భారీ బందోబస్తు మధ్య నాంపల్లి పిఎస్కు తరలించారు. కాబట్టి ప్రస్తుతం వాళ్ళు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. లీగల్గా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పోలీసులు నాన్ బెయిల్ సెక్షన్ సంబంధించి కూడా ఇప్పటికే కేసు నమోదు చేశారు. కాబట్టి బీఆర్ఎస్ లీగల్ టీం చెప్తున్న వర్షన్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఈ సెక్షన్స్ ఏవి కూడా వర్తించామంటూ వారు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు చాలా పక్కాగా చెప్తున్నారు. అన్ని ఎవిడెన్స్ను కలెక్ట్ చేసిన తర్వాతనే కూడా తాము ఈ సెక్షన్లు జోడించామంటూ నాంపల్లి పోలీసు చెప్తున్న నేపథ్యంలో కొంత లీగల్గా దీనికి సంబంధించి ఫైట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే బాల్కా సుమన్ను భారీ బందోబస్తు మధ్య నాంపల్లి పిఎస్కు తరలించారు. విచారణ సాగుతుంది. కాబట్టి మరి కొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీము లీగల్గా ఇక్కడికి లీగల్ టీం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే కోర్టును ఆశ్రయించి ఇందుకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలని కూడా మనం చూడాల్సిన. ప్రస్తుతానికైతే నాంపల్లి పిఎస్లో ఇటు బాల్కా సుమన్ను విచారిస్తున్నారు నాంపల్లి పోలీసులు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ను నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. భారీ బందోబస్తు మధ్య నాంపల్లి పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఉదయం తెలంగాణ భవన్ లో బాల్కా సుమన్ ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు గో బ్యాక్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆ తర్వాత పోలీసులతో బీఆర్ఎస్ న్యాయవాదులు మాట్లాడారు. నాంపల్లి పిఎస్ లో బాల్కా సుమన్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదైందని, ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ అబిడ్స్ ఏసీపీ తెలిపారు. పోలీసులు భారీగా మోహరించడంతో కొంతసేపటి తర్వాత బాల్కా సుమన్ తెలంగాణ భవన్ నుంచి బయటకొచ్చి మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయనను పోలీసులు అరెస్టు చేసి తీసుకువెళ్లారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ని నాంపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తు మధ్య నాంపల్లి పోలీసులు బాల్కా సుమన్ ని అరెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఉదయం తెలంగాణ భవన్ లో బాల్కా సుమన్ ఉన్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగటంతో బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు గో బ్యాక్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆ తర్వాత పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.